నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ ఎగ్ అండి. బీరకాయ కర్రీ విన్నాం కానీ బీరకాయ ఎగ్ ఏంటి అని అనుకోకండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఎవరైతే బీరకాయ తినారో చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వెరైటీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఏం లేదండి, ఒక బాణీ పెట్టుకోండి. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి, కరివేపాకు, తర్వాత ఆనియన్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోండి. తర్వాత సరిపడా పసుపు వేసుకోండి. అవి ఆనియన్స్ అనేవి కొంచెం లైట్ గోల్డెన్ ఫ్రై వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేయండి. వేసేసి కలిపేయండి ఒక 15 మినిట్స్ వరకు. అంటే 2-3 మినిట్స్ అట్లా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. వాటిలో ఉన్న వాటర్ అంతా పైకి తేలి అలా కనిపించేంత వరకు, ఆ బీరకాయ పీసెస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను కలుపుతున్నాను కదండి, ఇలా ఈ విధంగా మగ్గిపోవాలి. ఒకసారి కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, అందుకే చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా. ఇక్కడ నేను గరం మసాలా ఎందుకు వాడుతున్నానంటే ఎగ్ కదండి, కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుందని గరం మసాలా వేశాను. మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కలిపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఆ బీరకాయ పీసెస్కి అన్ని కారం, పసుపు అంతా పట్టాక మనం ఎగ్స్ కొట్టి పోసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ తీసుకున్నాక వాటిని నేను కదపలేదండి. ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసాక అవి చూడండి, ఆయిల్ అనేది ఎట్లా పైకి తేలుతుందో అదే ఫ్లేమ్లోనే, లో ఫ్లేమ్లో పెట్టేయండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఏ ఎగ్కి ఆ ఎగ్ సపరేట్ చేసేయండి. ఎందుకు నేను ఇలా సపరేట్ చేశానంటే మా ఇంట్లో ఎవరి ఎగ్ వాళ్ళకే వేసేటట్టు అలా చేసుకున్నానండి. మీరైతే మొత్తం కలిపేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు బీరకాయ బుర్జీలాగా చాలా చాలా బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, మన యమ్మీ బీరకాయ ఎగ్ రెడీ. ప్లీజ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో